బన్ పరాటా. సో బన్ పరాటా అనమాట. మరి స్వీటా హాటా ఏంటి? సో ఇందులో మనము బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాం అనమాట. సో కొంచెం స్వీటే. ఓకే, సో సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బన్ పరాటా. సో పిల్లలకి చాలా ఫేవరెట్ అనుకుంటా ఇది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఇష్టంగానే ఉన్నాయి అందరికీ. బ్రౌన్ షుగర్, పాలు అండ్ గోధుమ పిండి. సో ఎక్కువ స్పైసెస్ ఏం లేవు కాబట్టి సో చక్కగా స్వీట్ లాగా తయారు చేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్, కొంచెం గోధుమ పిండి ఫస్ట్. ఇంకొక స్పూన్. ఇందులో బ్రౌన్ షుగర్, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ కూడా. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పాలు వేసేసుకుందాం. సో ఇప్పుడు చాలా మంది రోటీస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నారు, గోధుమ పిండి ఎవ్రీడే యూస్ చేస్తున్నారు. సో దాని బదులు వేరే రీప్లేస్మెంట్స్ ఏమైనా యూస్ చేయొచ్చా, లేకపోతే గోధుమ పిండి ఎవ్రీడే యూస్ చేసుకోవచ్చు? అలా అని కాదు, గోధుమ పిండి వచ్చేసి మనకు చక్కటి ఫైబర్ అని చెప్పేసి యూస్ చేస్తూ ఉంటాం. గోధుమ పిండి కాకుండా ఫైబర్కి సంబంధించి ఇంకేదైనా సరే మనం యూస్ చేయొచ్చు. లైక్ రాగి పిండి కానీ, సజ్జ పిండి కానీ, ఇప్పుడు మనకు ఆల్ టైప్ ఆఫ్ మిల్లెట్స్తో కూడా వస్తుంది, మల్టీగ్రెయిన్. అండ్ మల్టీగ్రెయిన్. సో అది కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ టైం మనము స్విచ్ ఆన్ అవుతూ ఉంటే చాలా మంచిది. సో మరి ఈ రెసిపీ ఏ టైంలో తీసుకుంటే బెటర్? కొంచెం స్వీట్ కంటెంట్ ఉంది కాబట్టి. స్వీట్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి ఇది మనము కొంచెం బ్రేక్ టైంలో తీసుకుంటే చాలా మంచిది. లేదు అంటే మనము లంచ్ టైంలో కూడా తీసుకోవచ్చు. లైక్ ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఈ టైప్ ఆఫ్ స్వీట్ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. ఓకే, సో మనం ఇది తీసేసి పిండి కలిపేసుకుందాం, చపాతీ పిండిలాగా. ఓకే, సో బ్రౌన్ షుగర్ యూస్ చేసాం కదా, మరి డయాబెటిక్ పేషెంట్స్ ఇది ఈ రెసిపీ తీసుకోవచ్చా లేదా ఏంటి? సో మరి ఎవరికైతే షుగర్ స్పైక్ ఉంటుందో, అంటే హై వెళ్ళిపోతుందో 300-400 కన్నా, వాళ్ళు యూస్ చేయకూడదు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా యూస్ చేయవచ్చు. ఓకే, ఓకే. సో కలిపిన తర్వాత ఎంతసేపు ఉంచాలి ఇలాగా? సో కలిపిన తర్వాత ఇలా ఒక 20 minutes పెట్టాలి. ఓకే, సో 20 minutes పెట్టాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో చక్కగా కలిపేసుకున్నాము ముద్దలాగా, కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు అయితే వెయిట్ చేసాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంక మనం పరాటా లాగా వచ్చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ ఫస్ట్ మొత్తం వైప్ చేసేసుకుందాం. సో ఇది ఒకటే కొంచెం కొద్దిగా కష్టమైన ప్రాసెస్ అవును కొంచెం. దీన్ని నెక్స్ట్ ఇలా చుట్టేసుకుందాం. సో ఆ లేయర్స్ రావడానికి ఈ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం. అవును, సో ఎలాగో బ్రౌన్ షుగర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకేమి పక్కన సైడ్ డిష్ అలా కూడా ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. సో పిల్లలకి ఇచ్చే ముందు కొంచెం అలా చాక్లెట్ సిరప్ కొద్దిగా అలా స్ప్రింకిల్ ఆన్ చేస్తే సరిపోతుంది. అవును. ఓకే, ఇప్పుడు తవా ఆన్ చేసేసేయండి. సో కొంచెం ఆయిల్ ఇస్తే
సో ఇది పరాటా కూడా రెడీ అయిపోయింది కదా, సో షిఫ్ట్ చేసేద్దామా తవాలోకి? షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, సో పైన కూడా అలా. సో ఎప్పుడు పిల్లలకి రోటీస్ తింటూ ఉంటారు ఇష్టం లేకుండా, ఇలా కొంచెం అప్పుడప్పుడు స్వీట్ రోటీస్ లా చేస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అవును. ఓకే, సో పర్ఫెక్ట్ గా కాల్చుకున్నాం కదా, ఇంకా సర్వ్ చేసుకుందాం మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో అలాగా బటర్తో కానీ లేకపోతే చక్కగా స్ప్రింక్లాన్స్ ఉంటాయి కదా, అలా ఇస్తే పిల్లలు ఇంకా హ్యాపీగా తింటారు. అవును. సో రెడీ అయిపోయింది, ఇంకా అంతేనా మరి? సో మనం దాన్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఓకే. సో పరాటా అన్నా కాబట్టి ఆ లేయర్స్ అనేది ఉంటేనే పరాటా, అంతే కదా? అవును. పర్ఫెక్ట్. ఓకే, లస్సీ బన్ పరాటా రెడీ అయిపోయింది. యా, టేస్టీ బన్ పరాటా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బన్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, పాలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. బన్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, ఉప్పు, వంట సోడా వేసి పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీట మీద పరోటాల్లో ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె రాసి అందులో పరాటా వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బన్ పరాటా రెడీ.